వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తిరుమలకు భారీగా నగదుతో వెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అలిపిరి చెక్ పోస్ట్ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ గుట్టురట్టు, ఒకరు అరెస్ట్. కరీంనగర్ డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. తిరుమలకు భారీగా నగదుతో వెళ్తున్న వ్యక్తిని అలిపిరి చెక్ పోస్ట్ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం అలిపిరి గేట్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సందేశాస్పదంగా కనిపించిన ఒక కారును ఆపి తనిఖీ చేయగా అందులో ఉన్న బ్యాగ్ లో 65 లక్షల నగదు లభ్యమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, తిరుమలకు ఎందుకు తీసుకెళ్తున్నాడు అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో తిరుమలలో శ్రీవారి హుండీలో పడే నగదులో ఎక్కువగా కాయిన్స్ రూపంలో చిల్లర నగదు లభిస్తుందని, వాటిని కొనుగోలు చేసి వ్యాపారం చేయడానికి ఈ నగదును తీసుకెళ్తున్నానని ఆ వ్యక్తి చెప్పినట్లు సమాచారం. అయితే అతని వివరాలు, నగదు మూలం, అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశాలపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అవసరమైతే ఆదాయపు పన్ను శాఖకు కూడా సమాచారం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ఘటనతో అలిపిరి చెక్ పోస్ట్ వద్ద భద్రతా తనిఖీలు మరింత కట్టుదిట్టం చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. హైదరాబాద్ నగరంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. క్రైమ్ నెంబర్ 53/2026 కేసులో హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కమిషనర్ టాస్క్ ఫోర్స్ ఖైరతాబాద్ జోన్ బృందానికి వచ్చిన విశ్వసనీయ సమాచారంతో మల్లేపల్లి అఫ్జల్ సాగర్ ప్రాంతంలోని షేదా ఫుడ్ మాస్టర్ అనే సంస్థపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో మొహమ్మద్ ఫారూక్ అనే వ్యక్తి అత్యంత అస్వచ్ఛమైన పరిస్థితిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ప్లాస్టిక్ డబ్బాల్లో తయారు చేస్తున్న పేస్టులో ఎసిటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్స్, గమ్ పౌడర్, ఉప్పు వంటి రసాయనాలు కలిపి తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. తయారు చేసిన పేస్ట్ ను ఓపెన్ ప్లాస్టిక్ టబ్బుల్లో నిల్వ ఉంచి దుమ్ము, ఈగలు వంటి కాలుష్యానికి గురయ్యేలా ఉంచినట్టు తెలిసింది. ఈ పోస్టును హైదరాబాద్ లోని
వివిధ హోల్సేల్ కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ అక్రమంగా భారీ లాభాలు పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. డంపింగ్ యార్డ్ వల్ల కరీంనగర్ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయిన మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా చొప్పదండి సభలో కరీంనగర్ డంపింగ్ యార్డ్ తరలిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ డంపింగ్ యార్డ్ శాశ్వతంగా తరలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ రోజు డంపింగ్ యార్డ్ ద్వారా ఆ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులు స్వయంగా అక్కడికి వెళ్లి పర్యటించి తెలియజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమిషనర్ ప్రఫుల్ దేశాయి, మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కార్పొరేటర్ అంజన్ కుమార్, పలువురు కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పెద్ద నగరాల్లో చెత్త సేకరణ వ్యర్థాల తరలింపు సమస్యగా మారిందని, గతంలో కేంద్ర మంత్రి ఖట్టర్ కరీంనగర్ కి వచ్చినప్పుడు కరీంనగర్ ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా ఉన్నటువంటి అనారోగ్యాలకు కారణమవుతున్న డంపింగ్ యార్డ్ తరలించాలని విజ్ఞప్తి చేశామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి దీన్ని సందర్శిస్తా ఉన్నాం. ఈరోజు ఇప్పుడు సందర్శించిన నివేదికను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఈ డంప్ యార్డుకు తొలగింపుపై హామీ ఇచ్చినటువంటి అంశాన్ని తొందరగా అమలు చేస్తూ డైలీ వేస్టేజ్ను ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, ఆల్రెడీ స్టోర్డ్ వేస్టేజ్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేటువంటి ఒక ప్రక్రియ తీసుకొని సమయం 8 నెలల నుంచి సంవత్సరం దాకా పడుతుందని చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద 5 లక్షల మెట్రిక్ టన్నుల పైన డంప్ ఇక్కడ ఉంది. ఇదంతా కూడా క్లీన్ చేసి దాని తర్వాత పరిసర దగ్గర ఎక్కడో ఒక కాడ డైలీ వైజ్ వచ్చే వేస్ట్ మేనేజ్మెంట్ డైలీ ప్రాసెస్ చేసే విధంగా మెకానైజేషన్ చేసి ఆ కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇప్పుడే ఒక జియో హిల్ అనే ఆర్గనైజేషన్ స్వచ్ఛందంగా వాళ్ళు దీన్ని ప్రాసెస్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు లేకుండా వాళ్ళు దానికి వచ్చినటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ను రోల్ చేసుకొని దానికి సంబంధించిన ప్రక్రియ చేయడానికి వస్తూ ఉన్నారు. నేను గౌరవ మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వం తరఫున కరీంనగర్ ప్రజలకు ఈ ప్రాంతానికి ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు కానీ చాలా దీర్ఘకాలిక సమస్య, దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అది తొలగింపుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేసే బాధ్యతగా మేమంతా ప్రజాప్రతినిధులం, అధికారులం కార్యాచరణ తీసుకుంటున్నాం అనేటువంటి మాట మనవి చేస్తూ ఉన్నాం. కొంత సమయం దానికి సంబంధించినటువంటి ఇంత పెద్ద 34 ఏళ్ల నుంచి జమ అయినది ఒకటే రోజులో 2వ రోజులో తీస్తామంటే కూడా అవివేకం. కాబట్టి అందుకు సంబంధించి గౌరవ స్థానిక శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, లేదా అందరి రాజకీయాలకు అతీతంగా ఈ సమస్య పరిష్కారానికి అధికారంలో ఉన్న పార్టీగా గౌరవ ముఖ్యమంత్రి గారి హామీ మేరకు దీన్ని మరొకసారి పట్టణ ప్రజలందరికీ దీన్ని తొలగించేటువంటి బాధ్యత అటు కేంద్రం నుంచి సహకారం అవసరం ఉంటే కేంద్ర మంత్రికి గతంలోనే రిప్రజెంటేషన్ చేసాం కాబట్టి అది కూడా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకొని ఈ యొక్క డంప్ యార్డ్ సమస్యను పరిష్కరించే ప్రక్రియ ప్రారంభిస్తున్నాం అనేటువంటి మాట కరీంనగర్ ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతోంది. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 తిరుమలకు భారీగా నగదుతో వెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అలిపిరి చెక్పోస్టు వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ గుట్టురట్టు, ఒకరు అరెస్ట్. కరీంనగర్ డంపింగ్ యార్డ్ను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్.